రాజేంద్ర శర్మ ఆధ్వర్యంలో మార్కండేయునికి అభిషేకం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు వనం సత్యనారాయణ మాట్లాడుతూ మార్కండేయ ఆలయ నిర్మాణం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కుల బంధువులు అందరూ ఏకమై నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్న కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆడేపు తిరుపతి, ఉపాధ్యక్షులు కృష్ణ, కోశాధికారి వెంకటేశం, స్టీరింగ్ కమిటీ నాయకులు సారంగపాణి, వెంకటస్వామి, లక్ష్మణ్, హరిప్రసాద్, సంతోష్, ఒడ్నాల శ్రీనివాస్, పిలుమాల గట్టయ్య, మల్లేష్, మహిళలు పాల్గొన్నారు. ఉన్నటువంటి సమస్త పద్మశాలి కుల బంధువులందరికీ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మార్కండేయ స్వామి జయంతి పురస్కరించుకొని మన జాతరపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి విజయ గణపతి దేవాలయంలో మరి ఎన్నడూ లేని విధంగా గత 2-3 సంవత్సరాల నుండి పద్మశాలి ఐక్యతను చేసి మార్కండేయ స్వామి యొక్క జయంతి కార్యక్రమాలు కానీ, చేనేత దినోత్సవ కార్యక్రమాలు కానీ అన్ని కార్యక్రమాలు కుల బాంధవుల సమిష్టితోటి వారి యొక్క సహాయ సహకారాలతోటి కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో కూడా సంఘాన్ని బలోపేతం చేస్తూ ఇక్కడ చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కూడా పావులు కలుపుతున్నటువంటి విషయం మీకు తెలియపరుస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో 10-15 రోజుల్లో మొగ్గాలు వేయాలనేది కూడా ప్రయత్నం చేస్తాము. కాబట్టి కండెలు వడికే వాళ్ళు కానీ, చుట్టే వాళ్ళు కానీ ఎవరున్నా కూడా మాకు ఫోన్ కాల్ ద్వారా తెలియపరిచిన వారు వచ్చి కలిసినా కూడా మేము ఆ వైపును ఆలోచించి ఇక్కడ చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఏ పిలిపించినా కూడా తప్పకుండా ప్రతి సమేతంగా మహిళలు, యువకులు, పెద్దలు, చిన్నలందరూ తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మునుకున్నటి కంటే ఈసారి కొద్దిగా మెరుగ్గా కార్యక్రమం జరపడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్టయితే గత 2-3 సంవత్సరాల నుండి పద్మశాలి ఐక్యతను చాటుతూ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 10-15 రోజుల్లో రానున్న రోజుల్లో మన యొక్క పద్మశాలి కార్యాలయం కూడా మరి ఓపెన్ చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. ఆ కార్యాలయం ఓపెన్ అయితే అందరూ ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము ఎప్పుడు ఫోన్ చేసినా, కబురు పంపినా కూడా ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తే తప్పకుండా మేము ఈ సంఘ బలోపేతానికి మా సహాయశక్తులు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణం కూడా చేపట్టే విధంగా కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నిట్లో భాగస్వామ్యమై మాకు చేతోడు వాదోడిగా అన్ని రకాలుగా ఎకనామికల్గా అన్నింటిలో కూడా పాలు పంచుకొని మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి పద్మశాలి బిడ్డను మా యొక్క కుల బాంధవులను బంధువులుగా భావించి మరి